మంగళము గోవిందునకు జయమంగళము. ఉపోద్ఘాతం. ఈ సంకీర్తనలో అన్నమయ్య శ్రీమన్నారాయణుని సర్వాంతర్యామిగా, ధర్మస్వరూపుడిగా కొనియాడారు. సృష్టికి మూలమైన ఆది దేవుని నుండి కలియుగ దైవమైన వెంకటేశ్వరుని వరకు గల వివిధ రూపాలకు జయమంగళం పలుకుతూ ఆయన భక్త సులభతత్వాన్ని ఇందులో ఆవిష్కరించారు. తెలుగు సారాంశం: గోవిందునికి, గరుడధ్వజునికి మంగళము కలుగుగాక. ధర్మస్వరూపుడైన ఆ పరమాత్మకు జయమంగళము. అంభోజనాభుడు, ఆదికూర్మమై జగత్తును మోసినవాడు, వేదాలను రక్షించేవాడు, సామవేద ప్రియుడు అయిన ఆ స్వామికి మంగళము. కాలాంతకుడు, పరమేశ్వరుడు, మునులచే స్తుతింపబడే కరుణాకరుడైన శ్రీహరికి వందనాలు. బ్రహ్మకు వరాలిచ్చినవాడు, సంసారమనే ఊబి నుండి రక్షించేవాడు, అద్భుత రూపము కలిగినవాడు అయిన ఆ వెంకటాచలపతికి, విశ్వమూర్తికి మంగళము అని అన్నమయ్య కీర్తించారు. English summary: This composition is a divine auspicious hymn, Mangalam, dedicated to Lord Govinda. Annamaya offers prayers to the Lord who bears the Garuda flag and embodies righteousness. He praises the Lord as the primordial being, the preserver of the Vedas, and the one who took the form of the great tortoise, Adikurma, to support the universe. Addressing him as the Supreme Person, Purushottama, and the Ocean of Mercy, Annamaya pays homage to the Lord of Venkatadri, who is worshipped by Shiva, Brahma, and all sages, concluding with a celebration of his cosmic and enchanting forms. Pallavi. మంగళము గోవిందునకు జయమంగళము గరుడధ్వజునకును. మంగళము సర్వాత్మకునకు ధర్మస్వరూపునకు జయ జయ. భావము: గోవిందునికి మంగళము, గరుడ చిహ్నము కలిగిన ధ్వజము కలవానికి జయమంగళము. సమస్త జీవులలో ఆత్మగా ఉండేవానికి, ధర్మమే రూపముగా కలిగినవానికి జయము జయము. వివరణ: ఏదైనా శుభకార్యం ముగింపులో లేదా భగవంతుని సంపూర్ణ రూపదర్శనం తర్వాత మంగళము పలకడం సంప్రదాయం. ఇక్కడ స్వామిని సర్వాత్మకుడిగా అన్నమయ్య దర్శించారు. చరణం 1. ఆదికినినాదైన దేవున కచ్యుతున కంభోజనాభున కాదికూర్మంబైన జగదాధారమూర్తికిని, వేదరక్షకునకును సంతత వేదమార్గ విహారణకు బలి భేదికిని సామాదిగాన ప్రియ విహారణకు. భావము: సృష్టికి ఆది అయినవాడు, నాశనము లేని అచ్యుతుడు, పద్మము నాభియందు కలిగిన వానికి మంగళము. జగత్తుకు ఆధారమైన ఆది కూర్మ స్వరూపునికి, వేదాలను రక్షించి వేద మార్గములో నడిచేవానికి, బలి చక్రవర్తి గర్వాన్ని అణిచినవానికి, సామగాన ప్రియునికి మంగళము. వివరణ: ఈ చరణంలో స్వామి యొక్క అవతార విశేషాలను, కూర్మ, వామన అవతారాలు మరియు వేద ప్రయత్నాన్ని అన్నమయ్య ప్రస్తుతించారు. చరణం 2. హరికి పరమేశ్వరునకును శ్రీధరునకును గాలాంతకునకును పరమపురుషోత్తమునకును బహుబంధదూరునకు సురముని స్తోత్రునకు దేవాసురగణ శ్రేష్ఠునకు కరుణకును గాత్యాయని నుతకలిత నామునకు. భావము: హరికి, పరమేశ్వరునికి, లక్ష్మీదేవిని ధరించిన శ్రీధరునికి, కాలమును సైతము శాసించేవానికి మంగళము. సంసార బంధాలకు దూరముగా ఉంచే పురుషోత్తమునికి, దేవ మునులచే స్తుతింపబడేవానికి, పార్వతీదేవి, కాత్యాయని చేత కునియాడబడే నామము కలిగిన కరుణాకరునికి జయమంగళము. వివరణ: భగవంతుడు అసురుల కంటే, సురుల కంటే శ్రేష్ఠుడని, ఆయన కరుణాసముద్రుడని అన్నమయ్య ఇక్కడ కునియాడారు. చరణం 3. పంకజాసనవరదునకు భౌపంక విచ్ఛేదనకు భౌనకు శంకరున కవ్యక్తునకు నాశ్చర్యరూపునకు వెంకటాచల వల్లభునకును విశ్వమూర్తికి నీశ్వరునకును పంకజాకుచకుంభ కుంకుమ పంకలోలునకు. భావము: బ్రహ్మకు, పంకజాసనుడు, వరములిచ్చిన వానికి, సంసారమనే బురదను, భవపంకము తుడిచివేసేవానికి, సుఖాన్నిచ్చే శంకరునికి, ఊహకు అందని ఆశ్చర్య రూపము కలిగిన వానికి మంగళము. వెంకటాచలపతికి, విశ్వమంతా తానై ఉన్న ఈశ్వరునికి, పద్మనేత్రి అయిన అలమేలు మంగమ్మ హృదయమనే కుంకుమ పంకములో ఓలలాడే శ్రీనివాసునికి జయమంగళము. వివరణ: అన్నమయ్య ఈ కీర్తనను అత్యంత శృంగారభరితమైన, భక్తిమయమైన ముగింపుతో వెంకటేశ్వరునిపై పూర్తి చేశారు. లోకానికి ఈశ్వరుడైన స్వామి, భక్తులకు మాత్రం అత్యంత సులభుడు మరియు ఆనంద స్వరూపుడని దీని అర్థం. పాయని కర్మంబులే కడుబలవంతము. ఉపోద్ఘాతం. ఈ సంకీర్తనలో అన్నమయ్య కర్మ యొక్క శక్తిని, ఆత్మ యొక్క నిత్యత్వాన్ని చర్చించారు.
మనిషి తన శరీరానికి కులానికి కట్టుబడి ఉండటం అజ్ఞానమని, అంతా పురుషోత్తముడే అని తెలుసుకున్నప్పుడు పాపపుణ్యాల బంధం ఉండదనదని చెబుతారు. సర్వవ్యాపి అయిన వెంకటేశ్వరుని తలచుకుంటే ఇక లోకంలో హెచ్చుతగ్గులు కనిపించవని అన్నమయ్య ప్రబోధించారు. తెలుగు సారాంశం: విడదీయలేని కర్మలే చాలా బలమైనవని తెలుసుకున్నప్పుడు ఈ శరీరానికి గాని జీవుడికి గాని స్వతంత్రంగా చేసే అధికారం లేదని అర్థమవుతుంది. ఆత్మ అంతటా వ్యాపించి ఉందని తెలిసాక కులమతాల అభిమానం పనికిరాదు. పంచభూతాలన్నీ ఆ పురుషోత్తముడే అని గ్రహిస్తే పాపపుణ్యాల బాధ ఉండదు. అందరిలోనూ దైవాన్ని చూసినప్పుడు ఎవరికైనా నమస్కరించాల్సిందే. లోక సుఖాలే అసలైన దుఃఖాలని తెలిే సంసారం వైపు కన్నెత్తి చూడము. పరిపూర్ణుడైన వెంకటపతిని నమ్మిన వారికి ఎక్కువ తక్కువలు ఉండవు. ఆయనకు మించిన దైవం లేదని ఈ కీర్తన సారాంశం. English summary: In this profound philosophical song, Annamaya explains that when one realizes the overwhelming power of past karmas, the ego of being the doer vanishes. He emphasizes that once a seeker understands the omnipresence of the soul, pride in caste or status becomes irrelevant. If one sees the Supreme Lord in all elements of nature, they rise above the cycle of sin and merit. True wisdom lies in treating everyone with respect as a divine manifestation and recognizing that worldly pleasures are often the source of future pain. Ultimately, for those who surrender to the perfect Lord of Venkatadri, there is no higher deity or worldly discrimination. Pallavi. పాయని కర్మంబులే కడుబలవంతములనినప్పుడే కాయమునకు జీవునకును గర్తృత్వము లేదు. భావము: మనల్ని వదలని పాయని కర్మలే అన్నిటికంటే బలమైనవని గ్రహించిన క్షణమే ఈ శరీరానికి, కాయమునకు లేదా జీవుడికి తానే స్వయంగా చేస్తున్నాననే అహంకారం, కర్తృత్వము నశిస్తుంది. వివరణ: మనం చేసే పనులన్నీ మన పూర్వ కర్మల ప్రేరణతో జరుగుతాయని తెలిస్తే మనిషి తన గర్వాన్ని వదిలిపెట్టి వినమ్రుడవుతాడు. చరణం 1. ఆతుమ కలవ్యాపకమని తలపోసిన పిమ్మట జాతియు కులాభిమానము చర్చంపనెరాదు. భూత వికారములన్నీయు పురుషోత్తముడనినప్పుడు పాతకముల పుణ్యంబుల పని తనకే లేదు. భావము: ఆత్మ సర్వవ్యాపి అని తెలుసుకున్న తర్వాత ఇక జాతి, కులము అనే భేదాల గురించి చర్చించకూడదు. ఈ ప్రపంచంలోని మార్పులన్నీ భూత వికారములు ఆ పురుషోత్తముని లీలలే అని భావించినప్పుడు తనకంటూ ప్రత్యేకంగా పాపాలు లేదా పుణ్యాలు అంటవు. వివరణ: జ్ఞాని అయినవాడు శరీరానికి సంబంధించిన కులమతాలను పట్టించుకోడు. సర్వం విష్ణుమయని భావించే వాడికి కర్మ బంధాలు ఉండవు. చరణం 2. పదిలంబుగా సర్వాత్మక భావము దలచిన పిమ్మట ముదమున నెవ్వరి జూచిన మొక్కకపోరాదు. కదిసిన ఇప్పటి సుఖములే కడుదున్హకములని తెలిసినా చెదరక సంసారమునకు జేసాపనెరాదు. భావము: అందరిలోనూ దైవం ఉన్నాడనే సర్వాత్మక భావం మనసులో నిలబడ్డాక ఎవరిని చూసినా సంతోషంతో నమస్కరించకుండా ఉండలేము. ఇప్పుడు మనం అనుభవిస్తున్న సుఖాలే రేపటి దుఃఖాలకు కారణమని తెలిస్తే ఇక ఈ సంసారం వైపు చేయి చాచలేము. వివరణ: భగవంతుడు అందరిలోనూ ఉన్నాడని తెలిస్తే అందరినీ గౌరవిస్తాము. లౌకిక సుఖాల అసలు రంగు తెలిస్తే వైరాగ్యం కలుగుతుంది. చరణం 3. పరిపూర్ణుడు తిరువేంకటపతియనగా వినినప్పుడు ఎరవుల హీనాధికములు యొగ్గులు మరి లేవు. పరమాత్ముండగు నీతని భక్తులందలచిన ఎప్పుడు తిరముగా నీతనికంటెను దేవుడు మరి లేడు. భావము: తిరువేంకటపతియే సర్వ పరిపూర్ణుడు అని తెలుసుకున్నప్పుడు ఇక లోకంలోని ఇతరుల ఎరవుల ఎక్కువ తక్కువలు, హీనాధికములు లేదా లోపాలు, యొగ్గులు కనిపించవు. పరమాత్ముడైన ఈ స్వామిని, ఆయన భక్తులను తలుచుకున్నప్పుడు ఈయన కంటే మించిన దైవం మరొకటి లేదని స్థిరంగా, తిరముగా అర్థమవుతుంది. వివరణ: సర్వోన్నతమైన దైవాన్ని చేరుకున్న భక్తుడికి లోకంలోని చిన్న చిన్న వ్యత్యాసాలు పట్టవు. వెంకటేశ్వరుడే పరమ సత్యమని అన్నమయ్య ఈ కీర్తనను ముగించారు. పేడ సుజ్ఞాన మేడ తెలివి నాకు ఉపోద్ఘాతం. ఈ సంకీర్తనలో అన్నమయ్య తనను తాను ఒక సామాన్య మానవుడిగా ప్రతిబింబిస్తూ కాలం ఎలా వృధా అయిపోతుందో విశ్లేషించారు. మంచి జ్ఞానం, సరైన తెలివి లేక తన జీవితం బూడిదలో పోసిన పన్నీరులా, అగ్ని పక్కన ఉన్న వెన్నలా కరిగిపోతోందని ఆవేదన వ్యక్తం చేస్తూ
చివరికి వెంకటపతిని చేరని జీవితం వ్యర్థమని ప్రబోధించారు. తెలుగు సారాంశం: నాకు మంచి జ్ఞానం ఎక్కడిది? సరైన తెలివి ఎక్కడిది? నా కాలమంతా బూడిదలో చేసిన హోమంలా వ్యర్థమైపోయింది. ఇది చేస్తే మేలు జరుగుతుంది, అది చేస్తే బాగుంటుంది అనే ఆశలతో పొదచాటున దాక్కున్న జంతువులా భయపడుతూ కాలం గడిపాను. నా దుఃఖాలు రేపు తీరుతాయి, మాపు తీరుతాయి అని ఎదురుచూస్తూ అగ్ని సెగకు కరిగే వెన్నలా నా ఆయువు కరిగిపోయింది. ఇక్కడ సుఖం దొరుకుతుందేమో అని తిరుగుతూ చివరికి శ్రీవెంకటేశ్వరుని దర్శించలేక నా జీవితం కేవలం నోటి మాటల పురాణంలా, పుక్కిటి పురాణం మిగిలిపోయింది. English summary: In this introspective song, Annamaya laments the loss of precious time due to a lack of true wisdom and spiritual clarity. He compares his wasted life to a ritual sacrifice performed in cold ashes rather than a sacred fire. Driven by endless desires and the false hope that this or that will bring happiness, he describes himself as a frightened animal hiding in a bush. He observes that his life has melted away like butter placed near a fire, consumed by worries of when his sorrows will end. Ultimately, he realizes that wandering in search of worldly comfort without seeking Lord Venkateshwar makes one's life as hollow as a baseless rumor. పల్లవి: ఏడ సుజ్ఞాన మేడ తెలివి నాకు, బూడిదిలో హోమమై పోయగాలము. భావము: నాకు శ్రేష్టమైన జ్ఞానం, సుజ్ఞానం ఎక్కడ ఉంది? అసలైన తెలివి ఎక్కడిది? నా జీవిత కాలమంతా బూడిదలో చేసిన హోమం వలె నిష్ప్రయోజనమైపోయింది. వివరణ: హోమం అగ్నిలో చేయాలి, అప్పుడే దానికి ఫలితం ఉంటుంది. చల్లారిన బూడిదలో హోమం చేస్తే ఎలా వ్యర్థమో, భగవంతుని స్మరించని జీవితం కూడా అలాగే వ్యర్థమని అన్నమయ్య భావం. చరణం 1: ఇదే మేలయేడి నాకదే మేలయేడినని కదిసిన యాసచే గడవలేక ఎదురుచూచి చూచి ఎలయించి పొదచాటు మృగమై పోయగాలము. భావము: ఇది చేస్తే నాకు మేలు జరుగుతుంది, అది చేస్తే లాభం వస్తుంది అనే ఆశలను వదలలేక వాటి కోసం ఎదురుచూస్తూ అలసిపోతూ నా కాలమంతా గడిచిపోయింది. వేటగాడికి భయపడి పొదచాటున దాక్కునే లేడీ, మృగం లాగా నా జీవితం గడిచిపోయింది. వివరణ: మనిషి ఎప్పుడూ భవిష్యత్తులో ఏదో సుఖం దొరుకుతుందని ఆశపడుతూ వర్తమానాన్ని వృధా చేస్తాడు. ఆ భయం, ఆశల మధ్య జీవితం ఒక భీత హరిణంలా ముగిసిపోతుందని అన్నమయ్య హెచ్చరిస్తున్నారు. చరణం 2: ఇంతట తీరెడి దునఖ మంతట తీరెడినని వింత వగలచే వేగి చింతయు వేదనల జిక్కువడుచు నగ్ని పొంతనున్న వెన్నయే పోయగాలము. భావము: నా కష్టాలు ఇప్పుడు తీరుతాయి, అప్పుడు తీరుతాయి అనే రకరకాల పద్ధతుల్లో ఆలోచిస్తూ వేదనపడ్డాను. నిరంతరం చింతలతో, బాధలతో సతమతమవుతూ అగ్ని దగ్గర ఉంచిన వెన్న ఎలాగైతే వేడికి కరిగిపోతుందో అలాగే నా జీవితం కూడా కరిగిపోయింది. వివరణ: అగ్ని పక్కన ఉన్న వెన్న క్రమంగా కరిగిపోవడమే తప్ప తిరిగి రాదు. అలాగే మనిషి ఆయువు కూడా కోరికలనే అగ్నిలో రోజురోజుకు హరించుకుపోతోందని అన్నమయ్య అద్భుతమైన ఉదాహరణ ఇచ్చారు. చరణం 3: ఇక్కడ సుఖము నాకక్కడ సుఖంబని ఎక్కడికైనా నోర కేగి గక్కన శ్రీతిరువేంకటపతి గానక పుక్కిటి పురాణమై పోయగాలము. భావము: ఇక్కడ సుఖం లభిస్తుందని, అక్కడ ఆనందం ఉంటుందని పిచ్చిగా దేశాలన్నీ తిరిగాను. కాని త్వరగా గక్కన శ్రీవేంకటేశ్వరుని తెలుసుకోలేకపోయాను. అందువల్ల నా జీవితం కేవలం నిస్సారమైన, ఆధారాలు లేని పుక్కిటి పురాణంలా తయారైపోయింది. వివరణ: తీర్థయాత్రలు చేసినా, దేశాలు తిరిగినా అంతరంగంలో ఉన్న వెంకటేశ్వరుని దర్శించలేకపోతే ఆ జీవితానికి విలువ ఉండదు. కేవలం మాటలకే పరిమితమైన జీవితం వ్యర్థమని అన్నమయ్య ముగించారు. కొనుట వెగ్గడము దా దినుట ఎల్పము ఉపోద్ఘాతం. ఈ సంకీర్తనలో అన్నమయ్య జీవితాన్ని ఒక వింతైన వ్యాపారంగా వర్ణించారు. మనిషి కష్టపడి సంపాదించేది, కొనుట చాలా ఎక్కువ, కాని దాని వల్ల పొందే సుఖం, తినుట మాత్రం చాలా స్వల్పం. ఈ ప్రపంచంలో ఆ ఆపదలను వడ్డీకి ఇవ్వడం, పాపపు పంటను పండించడం వంటి పనుల వల్ల రుచి ఉండదని చెబుతూ వీటన్నిటికీ అసలైన కర్త, భోక్త శ్రీ వెంకటేశ్వరుడే అని గుర్తుచేశారు. తెలుగు సారాంశం: ఈ సంసారంలో మనం పడే శ్రమ చాలా ఎక్కువ, వెగ్గడము
కానీ దాని ద్వారా పొందే ఫలితం చాలా తక్కువ. భవిష్యత్తు గురించి ఆలోచించకుండా, జ్ఞానుల మాటలు వినకుండా ఈ జీవితం గడిచిపోతోంది. ఆపదలను వడ్డీకి ఇస్తూ సుఖాన్ని ఆశించడంలో అర్థం లేదు. పాపపు విత్తనాలు నాటిన చోట పండే పంటలో రుచి ఎలా ఉంటుంది? సకల కర్మలను చేసేవాడు, ఆ ఫలితాలను అనుభవించేవాడు ఆ వెంకటేశ్వరుడే. మనిషి అనవసరంగా నిష్ఠూరాలు పలుకుతూ తనను తాను కర్తగా భావించకుండా అంతా ఆ స్వామిదే అని నమ్మాలి. ఇంగ్లీష్ సమ్మరీ. ఇన్ దిస్ కాంపోజిషన్, Annamaya critiques the disproportionate effort humans put into worldly life compared to the meager satisfaction they derive from it. He uses metaphors of trade and agriculture to explain that the cost, effort, of living is immense while the consumption, pleasure, is minimal. Seeking happiness through wrong means is like lending adversity for interest or sowing the seeds of sin and expecting a tasty harvest. He concludes that Lord Venkateshwar is the ultimate doer, karta, and the enjoyer, bhokta, of all actions. A human should stop being bitter and realize that the divine is the supreme authority over all existence. Pallavi, Kunuta Veggalamu da dinuta yelpamu meedu, Ganuta vinuta leka da kadachana bhavamu, bhavamu, ee jeevitanlo manam pade srama, pade paatlu, Kunuta, chala ekkuva, వెగ్గళము. కాని దాని వల్ల మనం అనుభవించే సుఖం, తినుట చాలా తక్కువ, అల్పము. రాబోయే కాలం మీదు గురించి ఆలోచించక, పెద్దల మాటలు వినక ఈ జన్మ వ్యర్థంగా గడిచిపోతోంది. వివరణ: మనిషి రోజంతా కష్టపడినా చివరికి పొందే శాంతి చాలా తక్కువ. భవిష్యత్తులో మోక్షం గురించి ఆలోచించకుండా ప్రాపంచిక సుఖాల కోసమే ప్రాకులాడుతున్నాడని దీని అర్థం. చరణం 1. ఆపద వడ్డికినిచ్చి అనుభవింపబోయిన ఏపున నెవ్వరికి నిందేమిగలదు. పాపపు పైరు విత్తిన పండిన పంటలలోన రూపింపగ నిందు రుచి ఏమిగలదు. భావము: ఆపదలను వడ్డీకి ఇచ్చి, అంటే ఇతరులకు కష్టాలు కలిగించి, దాని ద్వారా గొప్పగా సుఖాన్ని అనుభవించాలని చూస్తే ఎవరికి మాత్రం ఏమి దక్కుతుంది? పాపమనే పొలంలో విత్తనాలు నాటితే వచ్చే పంటలో రుచి ఎక్కడ ఉంటుంది? వివరణ: చెడు పనులు చేసి మంచి ఫలితాలు ఆశించడం మూర్ఖత్వం. మనం చేసే పాపపు పనుల వల్ల దుఃఖం మాత్రమే మిగులుతుందని అన్నమయ్య వ్యవసాయం మరియు వడ్డీ వ్యాపార రూపకంలో వివరించారు. చరణం 2. ఘనుడైన తిరువెంకటనాథు డిన్నిటికీ యును భోక్తయు గర్మీను నైనవాడు. పనిలేదు నిష్ఠూరపరుడు దానే ఉండు, తనకు దానే కర్త తన మోటగాన. భావము: గొప్పవాడైన ఆ తిరువెంకటేశ్వరుడే ఈ సకల కార్యాలకు కర్త, చేసేవాడు మరియు భోక్త, అనుభవించేవాడు. మనిషి అనవసరంగా కష్టాలను తలుచుకుంటూ నిష్ఠూరంగా ఉండాల్సిన పని లేదు. ఆ స్వామియే అన్నిటికీ మూలం, తన లోకాన్ని తనే ఏలే సర్వతంత్ర స్వతంత్రుడు. వివరణ: మనం కేవలం నిమిత్తమాత్రులం. చేసేవాడు, చేయించేవాడు ఆ వెంకటేశ్వరుడే అని నమ్మి ఆయనకు శరణాగతి చెందితే ఈ సంసారంలోని కష్టనష్టాల పట్ల బాధ ఉండదు. జీవాతుమై యుండు చిలుక. ఉపోద్ఘాతం: ఈ సంకీర్తనలో అన్నమయ్య తన ఆత్మను ఒక చిలుకగా సంబోధిస్తూ, అది ఈ దేహమనే పంజరంలో పడే పాట్లు, ఇంద్రియాల వల్ల కలిగే భయాలు, మరియు చివరికి పరమాత్మలో ఎలా లీనమవ్వాలో వివరించారు. జీవాత్మకు, పరమాత్మకు మధ్య ఉన్న సంబంధాన్ని, మాయాబంధాలను తొలగించుకోవాల్సిన ఆవశ్యకతను ఇందులో చర్చించారు. తెలుగు సారాంశం: ఓ జీవాత్మ అనే చిలుక, నీవు ఈ శరీరంలో జీవుడిగా ఉంటూనే అవతల ఉన్న పరమాత్మ స్వరూపుడవు కూడా. దేహమనే పంజరంలో ఉంటూ కర్మ బంధాలలో చిక్కుకున్నావు. పంచేంద్రియాలకు భయపడుతూ అరిషడ్వర్గాలనే శత్రువుల చేతిలో చిక్కి కొట్టుమిట్టాడుతున్నావు. కానీ నిజానికి నీవు వేరు, నేను వేరు కాదు. మనమిద్దరం ఒకటే. శ్రీవెంకటాద్రిపై వెలసిన ఆ స్వామిని నీ చిత్తంలో నిలుపుకుని సేవించు. ఈ లోకంలోని దైవ, మానుష బంధాలన్నీ మిథ్య అని గ్రహించి శాశ్వతమైన ముక్తిని పొందు అని అన్నమయ్య ప్రబోధించారు. ఇంగ్లీష్ సమ్మరీ. ఇన్ దిస్ ప్రొఫౌండ్ మెటఫిజికల్ సాంగ్, Annamaya addresses the individual soul, Jivatma, as a parrot. He describes the soul's confinement within the cage of the physical body and its entrapment in the chains of karma.
The parrot fears the five senses and is harassed by the six internal enemies, Parishadvargas. Annamaya reminds the soul that it is essentially divine and identical to the Supreme Soul, Paramatma. He urges the soul to reside on the sacred Venkatadri hill within one's own consciousness and serve the Lord, realizing that worldly distinctions are illusory and that ultimate liberation lies in union with Lord Venkateshwar. Pallavi, జీవాతుమై యుండు చిలుక నీ వావలికి పరమాత్ముడై యుండు చిలుక భావము ఓ చిలుక నీవు ఈ దేహంలో ప్రాణప్రదమైన జీవాత్మగా ఉన్నావు కాని నిజానికి నీవు ఆవల ఉన్న పరమాత్మవు కూడా అయి ఉన్నావు. వివరణ: అహం బ్రహ్మాస్మి అనే వేదాంత సూత్రాన్ని అన్నమయ్య ఇక్కడ చిలుక అనే చిన్న ఉదాహరణతో చెప్పారు. జీవుడు పరమాత్మ అంశేనని దీని సారాంశం. చరణం 1. ఆతుమ పంజరములోన నయమున నుండి నాచేతనే పెరిగిన చిలుక జాతిగా కర్మపు సంకెళ్లబడి కాలచేత్ పేదైతివే చిలుక ధాతిగా చదువులు పగలురేలును నా చేత నేరిచినట్టి చిలుక రీతిగా దేహంపురెక్కల చాటున నుండి సీతుకోరువలేని చిలుక భావము ఆత్మ అనే పంజరంలో ఉంటూ నా అనుభవాలతో పెరిగిన చిలుకవు నీవు. కర్మ అనే సంకెళ్లలో చిక్కుకుని కాలచక్రంలో పడి దీనురాలివి అయ్యావు. రాత్రింబవళ్ళు నా దగ్గర ఎన్నో చదువులు నేర్చుకున్నావు గాని ఈ దేహమనే రెక్కల చాటున దాక్కుంటూ కష్టాలను సీతు ఓర్చుకోలేకపోతున్నావు. వివరణ: మనసు లోపల ఉన్న జీవుడు ఎన్నో జన్మల కర్మలను మోస్తూ ఈ దేహం ఇచ్చే సుఖదుఃఖాలకు తడబడుతుంటాడని అన్నమయ్య వర్ణించారు. చరణం 2. బెదరి ఐదుగురికి నీ భీతి బొందుచుగడు చెదరగ చూతువే చిలుక అదయులైన శత్రులారుగురికిగాక అడిచిపడుదువే నీవు చిలుక వదలకిటు యాహారవాంచ నటు 10,000 వదరులు వదరేటి చిలుక తుదలేని మమతలు తోరము సేసి నాతో గూడి మెలగిన చిలుక భావము ఐదుగురు పంచేంద్రియాలు పెట్టే భయాలకు బెదురుతున్నావు. దయలేని 6 శత్రువుల కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు దెబ్బలకు తాళలేక అలమటిస్తున్నావు. ఆహారం మీద ఆశ చావక నోటికి వచ్చినట్లు వదురుతూ అనంతమైన మమకారాలను పెంచుకుని నాతోనే ఉంటున్నావు. వివరణ: ఇంద్రియాల వల్ల కలిగే ఆకర్షణలు అంతర్గత శత్రువుల వల్ల కలిగే వికారాలు జీవుడిని పరమాత్మ వైపు వెళ్లకుండా ఎలా అడ్డుకుంటాయో ఇక్కడ వివరించారు. చరణం 3. నీవన నెవ్వరు నేనన నెవ్వరు నీవే నేనై యుందు జిలుక శ్రీవేంకటాద్రిపై చిత్తములో నుండి సేవించుకుని గట్టి చిలుక దైవమానుషములు తలపించి ఎప్పుడు నా తలపున పాయని చిలుక ఏవీను నిజముగా వివియేటికని నాకు నెలగించినటువంటి చిలుక భావము నీవు ఎవరు నేను ఎవరు నీవే నేనై ఉన్నావు అద్వైత భావం. ఓ మేలి రకమైన చిలుక వెంకటాద్రిపై వెలసిన స్వామిని నీ హృదయంలోనే నిలుపుకుని సేవించు. దైవత్వానికి మానవత్వానికి మధ్య ఉన్న సంబంధాన్ని నాకు ఎల్లప్పుడూ గుర్తుచేస్తూ ఏదీ నిజం కాదు అని నాకు జ్ఞానోదయం కలిగించిన చిలుకవు నీవే. వివరణ: చివరకు ఆత్మజ్ఞానం కలిగినప్పుడు జీవుడు దేవుడు ఒకటే అని అర్థమవుతుంది. ఈ లోకమంతా మాయ అని వెంకటేశ్వరుని సేవయే పరమార్థమని అన్నమయ్య ఈ 50వ కీర్తనను ఒక గొప్ప వేదాంత సందేశంతో ముగించారు.